ఒకరోజు ఒక నాన్న కూతురు సోఫాలో కూర్చున్నారు. నాన్న బిజీగా పనిచేసుకుంటుండగా కూతురు చక్కగా తన బొమ్మలతో ఆడుకుంటోంది. కాసేపటికి కూతురు నాన్నని ప్రశ్న మీద ప్రశ్న అడిగి విసిగిస్తూ ఉంది. నాన్న మాత్రం చాలా ప్రశాంతంగా ప్రతిదానికి సమాధానం చెప్తున్నాడు. కాసేపు అయ్యాక నాన్నకి విసుగొచ్చేస్తుంది. ఇలా కాదు, ఈ పిల్లని ఏదో ఒక ఆటలో పెట్టాలి అని లోపలికెళ్ళి ఒక న్యూస్ పేపర్ ని ముక్కలుగా చింపి ఆ ముక్కలన్నీ తన కూతురుకిచ్చి, ఈ పజిల్ ని సాల్వ్ చేయి, దీనిలో ఒక వరల్డ్ మ్యాప్ ఉంది, ఆ వరల్డ్ మ్యాప్ మొత్తం నువ్వు ఫిక్స్ చేయి అని చెప్తాడు. ఆ అమ్మాయి సరే అంటుంది. అమ్మయ్య, 5 ఏళ్ల పిల్ల ఇంత కష్టమైంది ఎలా చేస్తుందిలే, ప్రశాంతంగా 45 నిమిషాలు పని చేసుకోవచ్చు అని ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు. కూర్చున్న 5 నిమిషాలకి ఈ అమ్మాయి వచ్చి, నాన్న పజిల్ అయిపోయింది అని చెప్తుంది. దాంతో వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. 5 ఏళ్ల పిల్ల ఇంత కష్టమైంది ఎలా చేసింది అని. నిజంగానే చేసావా అని అడుగుతాడు. అవును నాన్న, నిజంగానే చేశాను అంటుంది. వెళ్లి చూస్తే నిజంగానే పజిల్ అయిపోయి ఉంటుంది. అప్పుడు నాన్న, నిజం చెప్పు, అసలు నువ్వు ఇది ఎలా చేసావు అని అడగగా ఆ అమ్మాయి అంటుంది, నాన్న, దీని వెనకాల ఒక కార్టూన్ ఉంది, నేను ఆ కార్టూన్ ముక్కలన్నిటినీ కలిపేశాను, కలపగానే తిప్పేస్తే వరల్డ్ మ్యాప్ వచ్చేసింది అని చెప్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి చాలా కష్టంగా అనిపించినవి చిన్న పిల్లలకి చాలా ఈజీగా అనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే, ప్రతి ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ ఉండదు, చాలా రకాలుగా దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. మీరేమంటారు? జాగ్రత్త.